ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడినప్పుడు ముక్క, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న తిట్టినప్పుడు ముక్క కూడా పెడుతున్నారు సార్. దీని వల్ల నెక్స్ట్ ఎలా ఉండిపోతుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ లో? ఆంధ్రప్రదేశ్లో యాజ్ ఆన్ టుడే, ఈ రేపు ఫ్యూచర్ ఏ మార్పులు చేపడుతుంది, ఇప్పుడు యాజ్ ఆన్ టుడే కూటమి జీరో సార్. కూటమి జీరో. ఈ ఈ క్షణాన రద్దు చేసి ఎన్నికలు పెడితే వీళ్ళకి జీరో. మొత్తం కలిపి 11 కూడా రావు ఈ కూటమికి. అంత దారుణంగా ఉంది ప్రజల దృష్టిలో. ఇంత అబద్ధాలు, ఇంత మోసాలు, ఇంత మోసమా, ఇంత గారడీ చేస్తారా, ఇంత అబద్ధాలు ఆడతారా, 32,000 మంది మిస్ అయిపోయారని పచ్చి అబద్ధం. స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడరు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయిపోయిందని నిన్న కూడా మాట్లాడతాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైంది? ప్రక్రియ సాగుతూనే ఉంది. వాళ్ళకి మొన్న డబ్బులు ఇచ్చారంటే ఈ డబ్బులు దేనికి ఇచ్చారు? వైజాగ్ స్టీల్ అప్పు తీర్చుకోవడానికి ఇచ్చారు, జీతాలు ఇవ్వడానికి ఇవ్వాలి. జీతాలు ఇవ్వడానికి ఇవ్వకపోతే వాళ్ళు ఇప్పుడు కంపల్సరీ రిటైర్మెంట్ చేస్తున్నారు, ఉద్యోగాలు తీసేస్తున్నారు. వాటి గురించి లేదు. ఆపాము. ఏం ఆపారు? అది చేస్తున్న ప్రక్రియ. అది ఉద్యోగాలు తీసేసి అవి చేసేసి ఆఖరికి ప్రైవేట్ చేయడానికి. ఆ ప్రక్రియ ఎక్కడ ఆగింది? అబద్ధాలు ఆడతారు, ప్రక్రియ ఆపారు అని. ఏమి ఆపారు? అది లేదు. వీళ్ళేది వాలంటీర్స్, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ ఊసులో లేదు. రీఎంబర్స్మెంట్, ఫీజు రీఎంబర్స్మెంట్ ఏది లేదు. నిరుద్యోగ భృతి లేదు. ఫ్రీ బస్సు లేదు. 18 దాటిన అమ్మాయికి, ప్రతి అమ్మాయికి 15,000 లేదు. ఏముందని? ఏమీ లేదు. గ్యాస్ వచ్చే మార్చి నుంచి ఇస్తాం, ఇంకోటి జూలై నుంచి ఇస్తాం. సంవత్సరం అయిపోయినాక ఇప్పుడు అప్పటి నుంచి ఇస్తాం, ఇప్పటి నుంచి ఇస్తాం. ఏమి అబద్ధాలు ఆడుతున్నారు? ఏమి ఇది ప్రజలు చూస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇంత అంధకారంలోకి నెట్టేశారు వీళ్ళు ఆంధ్రాని. అది కారకులు ఈ మీడియా. వాళ్ళ మీడియా ఉంది. వాళ్ళ మీడియా ఏంటంటే ఒక అబద్ధం, పొద్దునే ఒక అబద్ధం ఆడతాడు చంద్రబాబు. ఆ అబద్ధానికి తానా తందానా అని నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఈ రెండింటినీ 4 ఛానళ్ళు, 4 పేపర్లు పొద్దునే సాయంకాలం రుత్తారు. ఏ ఛానల్ పెట్టి ఇది వస్తాయి. వినేవాడికి ఏంటంటే అది అబద్ధమా అని ముందు అనిపించినా ఇన్ని అన్నది ఏమో ఒకవేళ ఉందేమో అని అనుకుంది. ఇది వీళ్ళ స్ట్రాటజీ. మీడియాను పెట్టుకుని ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలను ఒక భ్రమలోకి తీసుకెళ్ళి లబ్ధి పొందటమే చేస్తున్నారు. ఎన్నికల ముందు చేశారు, ఎన్నికల లబ్ధి పొందారు. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత కూడా అదే ప్రక్రియ చేయాలని చూస్తున్నారు. ప్రజలు అప్రమత్తం అయ్యారు. వీళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. సార్, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చెప్పినట్టే 14 లక్షల కోట్లు అప్పు చేశారండి జగన్మోహన్ రెడ్డి? లేదు, అదే వీళ్ళని పచ్చి అబద్ధాలు అయ్యి. 14,000 లక్షల కోట్లని వీళ్ళు చెప్పారు. తర్వాత 11 లక్షలని ఆవిడ పురంధేశ్వరి గారు కేంద్రంలో ఉన్న ఆవిడ మాట్లాడింది. ఆఖరికి అసెంబ్లీలో ఏం తేల్చారు? అసెంబ్లీలో మొత్తం ఈ 7 లక్షల చిల్లర, అంటే 7 లక్షల దీంట్లో 7 లక్షల, దీంట్లో ఇతర హయాంలో అప్పుడు చంద్రబాబు వదిలిపెట్టి వెళ్ళేది 2,60,000. 2,60,000 కోట్లు అప్పచెప్పి వెళ్ళాడు. అవి పోగా అంటే 4 లక్షల చిల్లర, 4 లక్షల చిల్లర, 4 లక్షల చేసిన అప్పు. అది వీళ్ళు ఎవరు చెప్పారు? అసెంబ్లీలో వీళ్ళే చెప్పారు. బడ్జెట్ లో, అసెంబ్లీ రీసెంట్ గా పార్లమెంట్ లో కూడా అడిగితే కూడా చెప్పారు. సో అంటే పచ్చి అబద్ధం. 4 లక్షల కోట్లు అది చేసి ఇచ్చేసి ఆ లెక్క ఈ లెక్క పెట్టి 14 లక్షల కోట్ల అబద్ధం. ఈ నిలదీస్తే లేదు, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామన్నారు. శాసన మండలిలో నిలదీస్తే లేదు, ఇచ్చామని చెప్పలేదు, ప్రయత్నిస్తున్నామన్నాడు. ఆయన గవర్నర్ ఏమో ఇచ్చేసామని చెప్పాడు. 1,60,000 కోట్లు పెట్టుబడులు వచ్చింది అన్నారు. నిలదీస్తే పెట్టుబడులు కాదు, ఎంఓయు సంతకాలు పెట్టుబడులు ఎట్లా అవుతాయి? అది కాంక్రీట్గా దిగినప్పుడే. అది ఎప్పుడు ఎంఓయూలో 100 వస్తూ ఉంటాయి. గతంలో 2014 నుంచి 2019 ఆయన చంద్రబాబు పీరియడ్లో 3,80,000 కోట్లు పెట్టుబడులు అన్నాడు. చివరికి వచ్చి 2019 నాటికి వచ్చేమని 32,000 కోట్లు అంతే. మిగతా అన్ని అవ్వవు. ఎందుకంటే ఎంఓయూ అనేది ప్రతివాడు అక్కడ దావోస్ అనేది ఒక మీటింగ్ ప్లేస్. అక్కడికి నువ్వు వెళ్ళినా ఏదో హోదాలో నువ్వు వెళ్ళి వచ్చేస్తారు. ఓ మీటింగ్ పెడితే వాళ్ళందరూ మేము వాళ్ళు ఒక సరదా వచ్చేసి టీ పార్టీ లాగా వస్తారు, టీ తాగుతారు. ఎస్ మేము వస్తామంటారు. వాళ్ళు పోయి సంతకాలు పెట్టేస్తారు. పోయేది ఏముంది? తర్వాత ఇక్కడ వచ్చాను కొంచెం కూరలు అడుగుతారు, మాకు అది కావాలి, ఎయిర్పోర్ట్ నుంచి మా సైట్కి డైరెక్ట్ రూట్ ఉండాలి, లేకపోతే ఇంకోటి కావాలి, ఇంకోటి కొంచెం కూరలని అడుగుతారు. అవి ఎలాగో ఇవ్వలేము మనం, అయిపోద్ది. ఇది ఎంఓయూస్ అనేది ఏ స్టేట్కి కూడా దావోస్ లేని సంతకాలు పెట్టి వచ్చి ప్రజలను మభ్య పెట్టడానికి అయితే దాంట్లో 10% కూడా క్లారిటీ కాదు. నీకు ఉదాహరణ ఎందుకు, చంద్రబాబు పీరియడ్లోనే
సింగపూర్ సిటీ 1400 ఎకరాలు ఇచ్చారు. అవునండి. ఆ బ్రహ్మాండ సింగపూర్ సిటీ వచ్చేస్తుంది. MOU సంతకం చేసాం, అది వచ్చేస్తుంది. దానికి అప్పుడు ప్రతి ఎకరం కూడా 10 కోట్లు అయిపోతుంది. ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కంపెనీ అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ఎవరి డబ్బులు అవసరం లేదు, చంద్రబాబు బాగా మనం అందరం విన్నాం కదా. అవునండి. అవును. మరి ఎందుకు అవ్వాలి? ఆఖరికి వాళ్ళకి ఇచ్చినాక అన్ని అయినా కూడా దిగి ఈ భూమి సాయిల్ సాయిల్ కాదు, సరిపోదు ఇంకా సాయిల్ కాదు, బిల్డింగ్లు కడితే పెద్ద బిల్డింగ్లు వస్తే నిలబడదు, భూమిలో సారం లేదు, కుదరదు, ప్లస్ వాటర్ కూడా తక్కువ ఉంది. సో ఇక్కడ పెద్ద పెద్ద సిటీ కట్టడానికి కుదరదు. వెనక్కి వెళ్ళిపోయారు. ఆ వెనక్కి వెళ్ళిపోయిన వాడు ఆ జైల్లో ఉన్నాడు ఇప్పుడు, ఈశ్వరన్ అనేవాడు. వీళ్ళేమో గవర్నమెంట్ తోటి చేసుకోవాలి, సింగపూర్ తోటి. ఓకే. సింగపూర్ లో ఓ మినిస్టర్ అతని పర్సనల్ ఎజెండా తోటి అగ్రిమెంట్ చేసుకున్నాడు. సింగపూర్ లో మినిస్టర్ అతని, కానీ గవర్నమెంట్ కాదు, ఓకే. గవర్నమెంట్ తరపున జరిగిన అగ్రిమెంట్ కాదు, అతను ఇండివిజువల్. అది అతను ఫ్రాడ్ అని అది జైల్లో వేశారు. ఇప్పుడు ఇలా ఉంటాయి ఇవన్నీ ప్రజలు మభ్యపెట్టడానికి పామరులకు తెలియదు కనుక. కానీ వాళ్ళు సోషల్ మీడియా పని మీద తెలుస్తుంది ఎందుకు. ఏవైనా చంద్రబాబు ఏంటంటే ఇలాంటి మభ్యపెట్టడం, ప్రజలను మభ్యపెట్టి మోసం చేయటం ఆరితేరిన వాడు అతను. దానికి కవరింగ్గా మీడియాని వాడుకుంటాడు, మీడియాని మేనేజ్ చేయడంలో అతను సిద్ధహస్తుడు. అది జరుగుతుంది అంతే. ప్రజలు ఇవన్నీ గుర్తిస్తున్నారు. వీళ్ళు ఎక్కువ కాలం ఇలాగే ఉంటే వాళ్ళకి ఇప్పుడు ప్రజల ఎజెండా లేదమ్మా, వాళ్ళ పర్సనల్ ఎజెండా. పవన్ కళ్యాణ్ తను ఎట్లా చంద్రబాబు గూటి నుంచి తప్పించుకుని బీజేపీలో చేరిపోయి తన పార్టీని బీజేపీలో విలీనం చేసేసి 2027 నాటికో 29 నాటికో బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎక్కడండి? ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తరఫున చీఫ్ మినిస్టర్ లేడు, బీజేపీ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ లేడు, ఆ సీన్ ఉన్న లీడర్ ఎవరు లేరు. సో ఈయన బీజేపీలో విలీనం అయిపోయి, ఈయన సపరేట్ గా అయితే మళ్ళీ బీజేపీ ఒప్పుకోదు, బయట వాళ్ళని సీఎం మా సపరేట్ ఒప్పుకోరు. సో బీజేపీలో విలీనం అయిపోయాడు అనుకో, అప్పుడు బీజేపీ క్యాండిడేట్ అవుతాడు. అది వాళ్ళ ప్లాన్. వాళ్ళకి ఈయన కూడా అది అవసరం. ఈయనకి కొత్త కాదు, వాళ్ళ అన్నయ్య చేసిన పనే తను చేస్తాడు అంతే. వాళ్ళని కాంగ్రెస్ కలిపాడు, అది సెంట్రల్ లో ఉండగా కలిపాడు, ఇది ఇప్పుడు సెంట్రల్ లో ఉండగా కలుపుతాడు, కలిపి సీఎం క్యాండిడేట్ అవుతాడు. అతనికి కావాల్సిన అతని ఎజెండా అది, బీజేపీ ఎజెండా అది. టీడీపీ ఎజెండా ఏంటి? ఎట్లాగైనా పవన్ కళ్యాణ్ తప్పించి తన కొడుకును ముందుకు వెళ్ళాలి, తన లోకేష్ ముందు తీసుకెళ్ళాలి, ఇది ఈయన ఎజెండా. లోకేష్ ఎజెండా ఏంటి? ఈ రెడ్ బుక్ చూపించి చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రిక్ట్ అని అనిపించుకోవాలి ప్రజల ముందు. అమ్మో అడ్మినిస్ట్రేషన్ లోకేష్ అయితే ఇంకా బాగా గట్టిగా చేయగలడు అని ఒక భ్రమ కల్పించాలి. అది అతని ఎజెండా. అతను అలా అయితే కానీ ప్రజలు అంగీకరించరు. లేకపోతే నువ్వు ఏంటంటే ఈ సీఎం ఏంటి రాష్ట్రానికి అని అంత అంటారు. సో అందుకు దాన్ని అధిగమించడానికి అతను ఏదో రెడ్ బుక్ వాడినేస్తాను, వీళ్ళేస్తాను, లోపలేస్తాను, అందుకే గెలిపించారు మమ్మల్ని అన్నట్టు ఆయన లోకేష్ చూస్తుంది. ఇవన్నీ వాళ్ళ పర్సనల్ ఎజెండాలు. ప్రజల ఎజెండా లేదు, ప్రజల పాలన లేదు. వాళ్ళ పర్సనల్ గొల తీర్చుకుంటాం, వాళ్ళ సురకానందం, వాళ్ళ కక్ష సాధింపులు తప్పితే ఏమీ లేదు. సరే అదొకటి. మొన్న జరిగిన సభలోనే సినిమాల కోసం